హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఫేజ్ 1లో మనం ఇంగ్లీష్ స్కెలిటన్ నేర్చుకున్నాం. సబ్జెక్ట్ అంటే ఏంటి, వెర్బ్ ఎలా గుర్తించాలి, అటాచ్మెంట్స్ ఎలా కట్ చేయాలి, లాంగ్ సెంటెన్స్ ఎలా చదవాలో తెలుసుకున్నాం. ఇవి 25 వీడియోస్లో ఫౌండేషన్ చూసాం. ఫేజ్ 2లో మనం వెర్బ్ స్ట్రక్చర్ మీద కంట్రోల్ బిల్డ్ చేస్తున్నాం. పార్ట్ 26లో ఫైనైట్ వర్సెస్ నాన్ ఫైనైట్ చూసాం. పార్ట్ 27లో పార్టిసిపల్స్ హిడెన్ క్లాసెస్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే జిరండ్ వర్సెస్ ఇన్ఫినిటివ్. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుంది. రీడింగ్, టు రీడ్, ఇవి రెండు కూడా వెర్బ్ లాగానే కనిపిస్తాయి, కానీ వాక్యంలో వీటి రోల్స్ వేరుంటాయి. ఇవి అర్థం కాకపోతే సెంటెన్స్ మీనింగ్ తప్పుగా ఉంటుంది. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోతున్నవి జిరండ్ వర్సెస్ ఇన్ఫినిటివ్. అసలు జిరండ్ అంటే ఏంటి? వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఈ రెండింటిని కలిపితే అది జిరండ్ అవుతుంది. ఇది నౌన్లా పనిచేస్తుంది. దీనినే జిరండ్ అంటారు. జిరండ్ ఎలా కనిపిస్తుందంటే వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, అది నౌన్లా పనిచేస్తే దాన్ని జిరండ్ అంటారు. ఉదాహరణకు రీడింగ్ ఇంప్రూవ్స్ నాలెడ్జ్. ఇక్కడ రీడింగ్ అనేది సబ్జెక్ట్, ఇది నౌన్ ఫామ్. ఇంప్రూవ్స్ అనేది వెర్బ్, నాలెడ్జ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ రీడింగ్ అనేది వెర్బ్ లా ఉన్నప్పటికీ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఇది నౌన్ లా పనిచేస్తుంది. దీనినే జిరండ్ అంటారు. చాలా వరకు జిరండ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్, చాలా కేసుల్లో ఇక్కడ రీడింగ్ అనేది జిరండ్. చదవడం జ్ఞానాన్ని పెంచుతుంది. రీడింగ్ అనేది ఒక పని కాదు, ఒక యాక్టివిటీ లేదా ఒక ఐడియా. రీడింగ్ అనే దాన్ని పనిగా చూస్తే అది వెర్బ్ అవుతుంది, కానీ ఇక్కడ రీడింగ్ అనేది ఒక యాక్టివిటీ, చదవడం, కాబట్టి అది నౌన్ గా పనిచేస్తుంది. మరి ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? టు ప్లస్ వెర్బ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్. నేను గత క్లాస్లో కూడా చెప్పాను. ఉదాహరణ, ఐ వాంట్ టు రీడ్ దిస్ బుక్. ఇక్కడ టు రీడ్ అనేది ఇన్ఫినిటివ్, 2 ప్లస్ V1. నేను ఈ పుస్తకం చదవాలని అనుకుంటున్నాను లేదా కోరుకుంటున్నాను. ఇక్కడ టు రీడ్ అనేది పర్పస్ ని తెలియచేస్తుంది, అంటే ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. ఉద్దేశాన్ని తెలియచేసేది ఇన్ఫినిటివ్, యాక్టివిటీని లేదా ఐడియాని తెలియచేసేది జిరండ్. ఈ రెండు కూడా నోట్ చేసుకోవాలి డెఫినేషన్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు. జిరండ్ అనేది ఎందుకు వాడతారంటే యాక్టివిటీ గురించి చెప్పేటప్పుడు మాట్లాడతారు. ఉదాహరణకు ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్. ఇక్కడ రీడింగ్ అనేది జిరండ్. బుక్స్ పుస్తకాలు, నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. రీడింగ్ అంటే ఇక్కడ చదవడం, ఇదొక యాక్టివిటీ. అలాగే షీ లైక్స్ సింగింగ్. ఇక్కడ సింగింగ్ అనేది కూడా యాక్టివిటీ, దీన్ని కూడా జిరండ్ గా చెప్పొచ్చు. ఆమెకు పాటలు పాడడం ఇష్టం. మరి ఇన్ఫినిటివ్ ఏ ఏ సందర్భాల్లో వాడతారని చెప్పుకున్నాం? పర్పస్ ని, ఉద్దేశాన్ని తెలియచేసేటప్పుడు లేదా ఇంటెన్షన్ చూపించడానికి ఇవి వాడుతుంటారు. ఐ డిసైడెడ్ టు రీడ్ బుక్స్. నేను పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నాను. టు రీడ్, చదవాలని. ఏంటి? పుస్తకాలు. డిసైడెడ్, నిర్ణయించుకున్నాను. అలాగే వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. టు లెర్న్ అనేది ఇన్ఫినిటివ్, టు రీడ్ అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాము, లేదా వీ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉండాలి. సింపుల్ గా జిరండ్ అనేది ఇక్కడ యాక్టివిటీని తెలియచేస్తుంది. ఇన్ఫినిటివ్ అనేది ఇంటెన్షన్ లేదా పర్పస్ ని తెలియచేస్తుంది. ఉద్దేశాన్ని తెలియచేసేటప్పుడు చెప్తే ఇన్ఫినిటివ్ అనాలి. యాక్టివిటీని తెలియజేసేది జిరండ్ అనాలి. ఇది ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. జిరండ్ అనేది ఇంగ్ ఫామ్ లో ఉంటుందని చెప్పుకున్నాం. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు జిరండ్. అది నౌన్ లా పనిచేయాలి. ఇక్కడ ఉదాహరణలతో మీకు క్లారిటీ వస్తుంది. హీ స్టాప్డ్ స్మోకింగ్. అతను పొగ తాగడం మానేశాడు లేదా ఆపేశాడు. ఇది జిరండ్. ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఇంతకు ముందే చెప్పాను, కొన్నిసార్లు జిరండ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటుంది. హీ స్టాప్ టు స్మోక్. టు స్మోక్ అనేది ఇన్ఫినిటివ్,
టు స్మోక్ అనేది ఇన్ఫినిటివ్. హీ స్టాప్డ్, అతను ఆగాడు. టు స్మోక్, పొగ తాగడానికి. ఇక్కడ హీ స్టాప్డ్ స్మోకింగ్ అంటే అతను పొగ తాగడం మానేశాడు. ఇక్కడ హీ స్టాప్డ్ టు స్మోక్ అంటే అతను పొగ తాగడానికి ఆగాడు. మీనింగ్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. రెండు కూడా ఒకటే అని చెప్పలేము, చెప్పకూడదు కూడా. మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మన వీడియోలను పార్ట్ 1 నుంచి మొదలుపెట్టి ఈ పార్ట్ 28 వరకు ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో చూస్తూ ఉండండి. ర్యాండమ్ గా చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా ఉదాహరణలతో కామెంట్ చేయండి, నేను వాటికి తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఏవి జిరెంట్స్, ఏవి ఇన్ఫినిటివ్ చాలా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీన్ని ఒకసారి నేను చదువుతాను. ద గవర్నమెంట్స్ డెసిషన్ టు ఎక్స్పాండ్ ద హైవే డిస్పైట్ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ వార్నింగ్ దట్ బిల్డింగ్ రోడ్స్ త్రూ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ could lead to destroying fragile ecosystems and forcing local communities to abandon their traditional way of living has sparked a nationwide debate. ఇది చూడడానికి చదవడానికి బానే ఉంది, కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా డీటెయిల్ గా గమనించాలి. చదివినంత ఈజీ కాదు దీన్ని అర్థం చేసుకోవడం. నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. ముందు మనం వాక్యం కనిపించగానే ముందు మనం చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అలాగే అటాచ్మెంట్స్, ఇలా ఆర్డర్లో ఒక్కొక్కటి తెలుసుకోవాలి. ముందుగా ద గవర్నమెంట్స్ డెసిషన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. దీనికి కనెక్షన్ ఎక్కడ ఉందంటే ద గవర్నమెంట్స్ డెసిషన్ టు ఎక్స్పాండ్ ద హైవే డిస్పైట్ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ warning that building roads through protected forests could lead to destroying fragile ecosystem and forcing local communities to abandon their traditional way of living. ఇక్కడ కామా ఉంది, ఇక్కడితో ఆగిపోయింది. మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద గవర్నమెంట్ డెసిషన్ హ్యాస్ స్పార్క్డ్ ఎ నేషన్ వైడ్ డిబేట్. ఇక్కడ టెన్స్ మార్కర్ ఉంది, ఇక్కడ హ్యాడ్ అనేది టెన్స్ మార్కర్. The government decision has sparked. Sparked అనేది verb. And nationwide debate అనేది object. Rest of the information అంటే మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అటాచ్మెంట్సే. ఇవి తెలియక మనం కొన్నిసార్లు ఎక్స్పాండ్ అని వెర్బ్ అనుకుంటాం, అలాగే కొన్నిసార్లు వార్నింగ్ ని వెర్బ్ అనుకుంటాం. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ముందు వెర్బ్ను ఐడెంటిఫై చేసుకోవచ్చు, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్. ద గవర్నమెంట్స్ డెసిషన్ అంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం. హ్యాస్ స్పార్క్డ్ ఏ నేషన్ వైడ్ డిబేట్ అంటే ప్రభుత్వం నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసింది. ఇది మీనింగ్. ఇదే కోర్ సెంటెన్స్. ఇందులో స్పార్క్డ్ అనేది ఫైనైట్ వర్బ్ లేదా బాస్ వర్బ్ అంటారు. ఇలాంటి వీడియోస్ మీకు యూట్యూబ్ లో చాలా అరుదుగా ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ థియరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ప్రాక్టికల్ గా నేర్చుకోవాలంటే మనం ఇలా ఒక వాక్యాన్ని డివైడ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటేనే మనకు బాగా అర్థమవుతుంది. ఇందులో ఇన్ఫినిటివ్ ని గుర్తించాలి, అలాగే జిరెంట్స్ ని గుర్తించాలి. టు ఎక్స్పాండ్ ద హైవే, ఇక్కడ 2+V1 ఉంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇన్ఫినిటివ్ అంటే 2+V1 ఉండాలి. టు ఎక్స్పాండ్ ద హైవే, హైవేని విస్తరించడానికి, పర్పస్ తెలియచేస్తుంది అంటే ఉద్దేశాన్ని తెలియచేసేది ఇన్ఫినిటివ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం యాక్టివిటీని తెలియచేస్తే అది జిరెండ్ అవుతుంది. ఇది డెసిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ డెసిషన్ ని? ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వివరిస్తుంది. అంటే ద గవర్నమెంట్స్ డెసిషన్ టు ఎక్స్పాండ్, హైవేను విస్తరించాలనే ప్రభుత్వ నిర్ణయం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ టు ఎక్స్పాండ్ అనేది ఇన్ఫినిటివ్. మన యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏది జిరెండ్, ఏది ఇన్ఫినిటివ్ ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే టు ఎక్స్పాండ్ అనేది ఇన్ఫినిటివ్. నెక్స్ట్, డిస్పైట్ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ వార్నింగ్. చాలా మంది దీన్ని జిరెండ్ అనుకుంటారు, వార్నింగ్ అని ఉంది కాబట్టి. ఇంతకుముందే చెప్పుకున్నాం V1 + ఇన్ఫార్మ్ ఉంటే అది జిరెండ్ అని చెప్పుకున్నాం. కానీ
అది యాక్టివిటీలా ఉండాలి అంటే నౌన్ గా పని చేస్తేనే అది జిరండ్ అవుతుంది. ఇక్కడ వార్నింగ్ అనేది జిరండ్ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ప్రెజెంట్ పార్టిసిపల్. ప్రెజెంట్ పార్టిసిపల్ కూడా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అవుతుంది. కానీ ప్రెజెంట్ పార్టిసిపల్ అని చెప్పినప్పుడు అది పని చేస్తుంది. కానీ ఇక్కడ జిరండ్ అని చెప్పుకున్నప్పుడు కేవలం నౌన్ గానే పనిచేయాలి అంటే యాక్టివిటీ గానే ఉండాలి. ఇది ఇక్కడ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ వార్నింగ్ అంటే ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ ఆర్ వార్నింగ్ అనే ఇంటెన్షన్ ఉంటుంది ఇందులో. ఇక్కడ ఆర్ రాయకపోయినప్పటికీ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ ఆర్ వార్నింగ్. ఇది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కానీ ఇది జిరండ్ కాదు. ఇది నౌన్ ఫామ్ కాదు. ఇది యాక్టివిటీ కాదు. దాన్ని సింపుల్ గా ఎలా రాశారంటే ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ వార్నింగ్ దట్ అంటే పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ. ఇక్కడ హెచ్చరిస్తుండడం అనేది వెర్బ్ గా యాక్ట్ చేస్తుంది. వెర్బ్ గా యాక్ట్ చేసినప్పుడు ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. నౌన్ గా యాక్ట్ చేసినప్పుడు జిరండ్ అవుతుంది. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంగ్ ఫామ్ వచ్చినవన్నీ కూడా జిరండ్ కాదు. ఇంగ్ ఫామ్ వచ్చినవన్నీ కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్ కాదు. అలాగే బిల్డింగ్ రోడ్స్ త్రూ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్. ఇక్కడ బిల్డింగ్ రోడ్స్, ఇక్కడ బిల్డింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది జిరండ్ అవుతుంది. ఇక్కడ బిల్డింగ్ అనేది జిరండ్ అవుతుంది. బిల్డింగ్ రోడ్స్ అంటే రోడ్లను నిర్మించడం. త్రూ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ రక్షిత అడవులలో రోడ్లను నిర్మించడం. నిర్మించడం అనేది నౌన్ ఫామ్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది జిరండ్ అవుతుంది. ఇంతకుముందు వార్నింగ్ అంటే హెచ్చరిస్తుంది. ఇది వెర్బ్ ఫామ్ లో ఉంది. బిల్డింగ్ రోడ్స్ త్రూ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్. మీరు ఏది జిరండ్, ఏది ఇన్ఫినిటివ్, ఏది ప్రెజెంట్ పార్టిసిపుల్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. మీరు ఏదైనా బుక్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ చదివేటప్పుడు లేదా ఏదైనా న్యూస్ వింటున్నప్పుడు ఇలాంటి వాక్యాలు వస్తే మీరు కన్ఫ్యూజ్ అయితే ఆ సెంటెన్స్ తీసుకొని మీరు కామెంట్ లో యాడ్ చేయండి. వాటికి చాలా డీటెయిల్ గా మీకు సమాధానం చెప్తాను. త్రూ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రక్షిత అడవులలో రోడ్లు నిర్మించడం. could lead to destroying fragile ecosystems. lead to destroying. destroying అనేది కూడా జెరండ్ అవుతుంది. destroying అనేది కూడా జెరండ్ అవుతుంది. V1 ప్లస్ ఇంగ్ ఫామ్. destroy ప్లస్ ఇంగ్ ఫామ్. could lead to destroying fragile ecosystems అంటే సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడం. కుడ్ లీడ్ టు అంటే దారి తీస్తుంది. డెస్ట్రాయింగ్ అంటే నాశనం చేయడం. ఫ్రాజైల్ ఎకోసిస్టమ్ అంటే సున్నితమైనటువంటి పర్యావరణ వ్యవస్థ. ఫ్రాజైల్ అంటే సున్నితమైనటువంటి. కొంతమందికి డౌట్ రావచ్చు. లీడ్ 2 ప్లస్ V4 ఉంది. ఇక్కడ 2 ప్లస్ V1 ఉంటే ఇన్ఫినిటీ అవుతుంది. 2 ప్లస్ V4 ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది ప్రిపోజిషన్ అవుతుంది. 2 ప్లస్ V1 అంటే అది ఇన్ఫినిటివ్ అవుతుంది. కుడ్ లీడ్ టు డెస్ట్రాయింగ్ ఫ్రాజైల్ ఎకోసిస్టమ్స్. నెక్స్ట్ forcing local communities to abandon their traditional way of living. ఇక్కడ ఫోర్సింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఫోర్సింగ్ అంటే బలవంతం చేయడం. ఇది జెరండ్ కాదు. ఇది పార్టిసిపల్ ఫ్రేజ్. ఇక్కడ యాక్షన్ ఉంది. బలవంతం చేస్తుంది. ఎవరిని? లోకల్ కమ్యూనిటీస్, స్థానిక ప్రజలను బలవంతం చేస్తుంది. ఇక్కడ యాక్షన్ ఉంది. యాక్షన్ ఉంటే అది ప్రెజెంట్ పార్టిసిపల్ అవుతుంది. లోకల్ కమ్యూనిటీ స్థానిక ప్రజలను టు అబాండన్ వదిలి వెళ్ళమని. ఇక్కడ ఫోర్సింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ జెరండ్ కాదు. ఇక్కడ ఫోర్సింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది, జెరండ్ కాదు. కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. లోకల్ కమ్యూనిటీ స్థానిక ప్రజలను టు అబాండన్ ఇది ఇన్ఫినిటివ్. టు అబాండన్ అనేది ఇన్ఫినిటివ్. 2 ప్లస్ V1. ఫోర్సింగ్ బలవంతం చేస్తున్నారు లోకల్ కమ్యూనిటీస్ టు అబాండన్ వదిలి వెళ్ళమని. దేర్ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ ప్రజలను వదిలిపెట్టేలా బలవంతం చేయడం. ఇక్కడ బలవంతం చేయడం అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. నెక్స్ట్ లివింగ్. లివింగ్ అంటే జీవన విధానం. ఇది నౌన్ ఫామ్ లో ఉంది అంటే యాక్టివిటీని తెలుపుతుంది కాబట్టి జిరండ్ గా చెప్పొచ్చు. దేర్ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ అంటే వారి సాంప్రదాయ జీవన విధానం. టు ఎక్స్పాండ్ అనేది ఇన్ఫినిటివ్. వార్నింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది.
ఇది వర్ణిస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది వారి గ్రూపులను. నెక్స్ట్ బిల్డింగ్ అనేది జెరెండ్ అవుతుంది. డెస్ట్రాయింగ్ అనేది కూడా జెరెండ్ అవుతుంది. ఫోర్సింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇది రిజల్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంది. టు అబాండన్ అనేది ఇన్ఫినిటివ్. లివింగ్ అనేది జెరెండ్. ఎడిటోరియల్ ఇంగ్లీష్ లో సెంటెన్స్ పెద్దగా ఉంటాయి కానీ వాటి స్ట్రక్చర్ మాత్రం సింపుల్ గా ఉంటుంది. ద గవర్నమెంట్స్ డెసిషన్ అనేది సబ్జెక్ట్. స్పార్క్ అనేది మెయిన్ వర్బ్. నేషన్ వైడ్ డిబేట్ అనేది ఆబ్జెక్ట్. మిగిలినవన్నీ కూడా అటాచ్మెంట్స్, కేవలం అదనపు సమాచారం మాత్రమే. అటాచ్మెంట్స్ గురించి గత క్లాసులో నేను చెప్పాను, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీరు పార్ట్ 1 నుంచి పార్ట్ 28 వరకు ఏ ఒక్క పార్ట్ని మిస్ కాకుండా, ర్యాండమ్గా కాకుండా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారికి కొన్ని స్పెషల్ వీడియోస్ అయితే మాత్రం చేస్తూ ఉంటాను. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి. జిరెండ్ అనేది యాక్టివిటీ గురించి చెప్తుంది. ఇన్ఫినిటివ్ అనేది పర్పస్ గురించి చెప్తుంది. మీరు ఈ 2 ఫార్మ్స్ ను గుర్తించగలిగితే లాంగ్ సెంటెన్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇంగ్లీష్ అనేది డిఫికల్ట్ కాదు. స్ట్రక్చర్ కనిపిస్తే సెంటెన్స్ ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.